ఏమైంది యశ్వంత్ గారు? మీరు సమాధానం చెప్పట్లేదే? మా అందరినీ ముంబై తీసుకెళ్లరా మీరు? అయ్యో, ఈ మాత్రం దానికేనా? అరే, యశ్వంత్ మిమ్మల్ని తప్పకుండా ముంబై తీసుకెళ్తాడు. పిల్లలకి ఎలాగో సెలవులు వస్తున్నాయి. ఇది పెళ్లిళ్ళ సీజన్ కూడా కాదు మన వర్క్ డిస్టర్బ్ అవడానికి. కరెక్ట్ గా చెప్పారు. తీరిక దొరికింది కాబట్టి ఇప్పుడే వెళ్ళాలి. ఫ్లైట్ టికెట్స్ నేను తీస్తాను. లేదన్నయ్య, అవసరం లేదు. నేను ముంబై వెళ్ళాలనుకోవట్లేదు. కానీ ఎందుకు బాబు? సారీ అమ్మా, నేను ఈ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు. యశ్వంత్ ఒక్కడే. తనకి ఏదో పని గుర్తొచ్చినట్టుగా ఉంది. ఒప్పుకుంటారు, వాళ్ళు వెళ్తారు. ఆ దేవుడి మీద ఒట్టొదినా, యశ్వంత్ ఒప్పుకోడు. మీకు బాగా తెలుసు కదా, యశ్వంత్ ఏం చెప్పినా సరే అది బండ మీద రాత లాంటిదేనని. తను అవునన్నా సరే, కాదన్నా సరే. చూసావా మమ్మీ, డాడీ ఒప్పుకోలేదు. అందరూ హాలిడేస్ లో బయటికి వెళ్తున్నారు, కేవలం మనం మాత్రమే వెళ్ళట్లేదు. లేదంచు, మనం వెళ్తాం, తప్పకుండా వెళ్తాం. నేను మీ డాడీతో మాట్లాడతాను. ఆయన గ్యారంటీగా ఒప్పిస్తాను నేను. ప్రామిస్? ప్రామిస్. ఓకే, మీరు వెళ్ళి పడుకోండి. చాలా లేట్ అయింది, నిద్రపోయే టైం కూడా అయిందిగా. ఏది, అందరికీ త్వరగా గుడ్ నైట్ చెప్పేయండి. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ అంశు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా, మావయ్య, నేను వాళ్ళని పడుకోబెట్టొస్తాను.